లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు 150 గొర్రెలు 11 గొర్రెలు అనేది వైసీపీ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. సో విశ్వక్సేన్ అసలు టాపికే లేదు, సినిమా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు. సో ఈ వ్యాఖ్యల మీద మీరేమంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే పొలిటికల్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమాలో ఉన్నటువంటి విషయాలను తీసుకెళ్ళి పొలిటికల్లో మీకంతా పని పాట లేకపోతే రాజకీయాలకి విరమణ చేసేసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని సినిమాలలో ఏదో లొల్లి జరిగిందని చెప్పేసి సినిమాల విషయాలు మాట్లాడడం అంటే మీకు మాటలు లేవని చెప్పేసి సినిమాలలో ఈవెంట్లలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చేసి మీరు అచ్చలేపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి ఏదైనా ప్రమాదం కానీ వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి. అంతేగాని లేనిపోని దాంట్లో పుల్లలు పెట్టేసి చేయడం అనేది కాదు. గాలి పోయే కొంప అంటారు అట్లా అయిపోతారు. అంటే పృథ్వీరాజ్ ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే, సో ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నాడు, కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా? లేకపోతే మరి సినిమాలో అయితే టాపిక్ లేదని విశ్వక్సేన్ అంటున్నాడు, ఏమనుకోవచ్చు? అయితే కావాలని చేసింది, మాట్లాడడానికి ఏమి రాక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నిన్ను గుర్తించారు ఫస్ట్. కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాలి. అది పొలిటికల్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు, ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు కదా, ఆ విధానాన్ని పాటించాలని. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాలని మాట్లాడించారేమో, సో లైలా సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, ఆపేయిస్తాము చూడమనే విధంగా అంటున్నారు. సో నిజంగా ఆపేయిస్తారు అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం ఆయన ఏదో అన్నాడు, దాన్ని ఖండించాలి అంతేగాని లైలాలో ఏం చేసింది? లైలా ఏం చేసింది? సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు. ప్రతి ఒళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే, అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే సినిమా మీద పడి ఏడుస్తారేమో. సినిమా మీద వచ్చే ట్యాక్సీలతోటేమో ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవడు రాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు, ఆ ట్యాక్సులైనా రిలీజ్ చేయండి అని చెప్పేసి అంటే ఎవరు రాదు. ఇప్పుడు సినిమాల మీద మీకు ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు. డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీకు ప్రజలు చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, దాని మీద పడి ఏడవడం. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి, లేదు అనుకుంటే గమ్మునుకోండి. అంతేగాని గాలికి పోయే కొంపని అది చేయడం అనేది కరెక్ట్. సో ఓవరాల్గా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే కదా.